కార్తీక్ని ఇంట్లో నుంచి గెంటేసిన శివనారాయణ. అసలు ఏం జరిగింది? కార్తీక్ తన మనవడు కదా, ఎందుకు ఇంట్లో నుంచి గెంటేశాడు? తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా దీప చెప్పిన విధంగానే కార్తీక్ అయితే ఎవరికి నిజం చెప్పడు. జ్యోత్స్న ఫోన్ చేసినప్పటికీ కూడా అత్త క్షేమంగానే ఉంది, ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. ఎందుకంటే ఏ రోజు అత్త కూడా ఎవరికి అన్యాయం చేసిన మనిషి కాదు, అందుకని తను క్షేమంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి కార్తీక్ అయితే కవర్ చేస్తూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్నకైతే అనుమానం వస్తుంది, ఏంటి బావ క్షేమంగా ఉందని అంత క్లారిటీగా అంత కన్ఫర్మేషన్గా చెప్తున్నాడేంటి, అంత గ్యారెంటీ ఇస్తున్నాడేంటి, అసలు ఏం జరుగుతుంది? బావకు కానీ అమ్మ ఏమన్నా కనిపించిందా? మమ్మీ కనిపిస్తే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా క్షేమంగా ఉందని చెప్తున్నాడు? కనిపించినట్లే మాట్లాడుతున్నాడు, కానీ కనిపించలేదంటున్నాడు. అసలు ఏదో జరిగింది, ఇప్పుడే నేను వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్తుంది. గ్రానీ, నేను బయటికి వెళ్ళొస్తాను, నాకు చిన్న పనుంది అని చెప్పగానే, ఎక్కడికి ఈ టైంలో? అసలే మీ తాతకి బాగోలేదు. ఇప్పుడే ఇంకా కార్తీక్ ఆ మాట చెప్పిన తర్వాత, సుమిత్ర క్షేమంగా ఉంది అని చెప్పిన తర్వాత ఇప్పుడే కొంచెం టాబ్లెట్ వేసుకున్నారు. మీ నాన్న చూస్తే మీ నాన్న దిగులు పడుతూ ఉన్నాడు. ఇలాంటి టైంలో నువ్వు ఎక్కడికి బయటికి వెళ్తా అంటున్నావు అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఏం లేదు గ్రానీ, చిన్న పనుంది, ఇప్పుడే వచ్చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటుంది. ఇంకా బయలుదేరి ఇంకా చాటుగా వెళ్తూ ఉంటుంది. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి కార్తీక్ వాళ్ళ ఇంటి వెనక్కి అయితే వెళ్తుంది. ఫ్రంట్ డోర్ నుంచి కాకుండా వెనక్కి అయితే వెళ్తుంది. ఎందుకో నాకు బావ మీద చాలా డౌట్గా ఉంది. ఒకవేళ మమ్మీని ఏమన్నా వాళ్ళ ఇంట్లో దాచిపెట్టాడేమో అని నాకు డౌట్ వస్తుంది, లేదంటే ఇంకెక్కడైనా దాచిపెట్టాడేమో అని డౌట్గా ఉంది. లేకపోతే ఎందుకు అంత గ్యారంటీగా చెప్తాడు క్షేమంగా ఉందని? ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా కనిపెట్టాలి అని చెప్పేసి ఇంకా వెనక డోర్ నుంచి అయితే వెళ్తుంది. వెళ్ళి కిటికీ నుండి చూస్తుంది. చూడగానే అక్కడ సుమిత్ర బెడ్ పైన పడుకుని ఉంటుంది, తలకు కట్టుకట్టుకొని పడుకుని ఉంటే ఒక్కసారిగా చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఏంటి వీళ్ళింట్లో ఉంది? లేదు కనబడలేదు అని చెప్పేసి బావ అబద్ధం చెప్పాడు. ఇక్కడ చూస్తేనేమో మమ్మీ తలకు కట్టుకొని పడుకునుంది. అసలు మమ్మీ తలకి ఏమైంది? అసలు వీళ్ళందరూ కలిసి మమ్మీని ఏం చేశారు? ఏదైనప్పటికీ కూడా తాత దగ్గర డాడీ దగ్గర బావ నిజం దాచాడు కాబట్టి ఈ నిజాన్ని అయితే నేను బయట పెట్టాలి. ఇదే నాకు సరైన సమయం. ఎందుకంటే నాకంటే కూడా బావనే ఎక్కువ నమ్ముతున్నాడు తాత. ఆ నమ్మకం మీద నేను దెబ్బ కొట్టాలి. బావ మోసం చేస్తున్నాడన్న విషయం డాడీకి తాతకి తెలియాలి అని చెప్పగానే అని అనుకొని అక్కడి నుండి అయితే సైలెంట్గా బయలుదేరి వెళ్ళిపోతుంది. కానీ ఈ విషయం అయితే అక్కడున్న ఎవరు చూడలేదు, ఎవరికి తెలీదు జ్యోత్స్న వచ్చి చూసిందని. ఇంకా కాంచన అయితే సుమిత్రకి సేవలు చేస్తూ ఉంటుంది. కానీ సుమిత్రకైతే స్పృహ అయితే ఇంకా రాలేదు. ఇంకా కార్తీక్ దీప అయితే ఏం చేయాలి తర్వాత అని చెప్పేసి బయట కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా కాంచన అయితే అలాగే తన దగ్గర కూర్చొని నిద్రపోకుండా సేవలు చేస్తూ ఉంటుంది. ఈ విషయం అయితే హడావిడిగా వెళ్ళి వీళ్ళు సుమిత్రను దాచిపెట్టారన్న విషయం ఇంకా ఇంటికి వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉంటుంది చెప్పడానికి జ్యోత్స్న. తాత, గ్రానీ, డాడీ అందరూ బయటికి రండి, మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పగానే ఇంకా పారిజాతం అయితే విసుక్కుంటూ ఉంటుంది. దీనికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసావదు. వాళ్ళకి అసలే బాగోలేదు, సుమిత్ర కనబడలేదన్న దిగులుతో ఉంటే వాళ్ళనేదో ఎందుకు హడబడి పెడుతుందో అర్థం కావటం లేదు. అసలు ఈ జ్యోత్స్నకి ఏమైందో అసలు నాకు అర్థం కావటం లేదు. రాను రాను దీనికి మతిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంకా పారిజాతం అలాగే అందరూ కూడా బయటికి వస్తారు. దశరథ, శివనారాయణ అందరూ బయటికి రాగానే, ఏంటి జ్యోత్స్న, ఏంటి తాతయ్యకి బాగోలేదు కదా, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు, రమ్మని, ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు. డాడీ, నువ్వు బావని బాగా నమ్ముతావు కదా, బావకి మీ ముందే నేను స్పీకర్ ఆన్ చేసి మరీ ఫోన్ చేశాను మమ్మీ కనిపించిందా అని. కానీ బావ మమ్మీ క్షేమంగా ఉంటుంది, కానీ నాకైతే కనిపించలేదు, నేను చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ నేను బావ ఇంటికి వెళ్ళాను, బావ ఇంట్లోనే పడుకునే ఉంది మమ్మీ, నేను చూశాను. కానీ నేను చూశాను అంటే మీరు నమ్మరు, అందుకే మీకోసం నేను ఫోటో తీసుకుని వచ్చాను. చూడండి, వీడియో కూడా తీశాను, ఈ వీడియో చూడండి. ఇది చూస్తే అన్న మీకు దీప నిజస్వరూపం, బావ నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని మంచిగా ఉండి మోసం చేస్తున్నారు, వాళ్ళంతా మోసం చేస్తున్నారు, ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు అని అనగానే, శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? ఇప్పుడే కదా బావ కనిపించలేదని చెప్పాడు, ఇంతలోనే మళ్ళీ వీడియో తీసుకొచ్చానని మాట్లాడతావేంటి? అంతా నీ వల్లే జరుగుతుంది అని చెప్పేసి శివనారాయణ అయితే జ్యోత్స్నని తిడుతూ ఉంటాడు.
తాత నన్ను తిట్టడం కాదు, ఒక్కసారి ఈ ఫోన్ చూసి మాట్లాడండి, మీరేం మాట్లాడాలనుకున్నా అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇంకా అలాగే ఆ వీడియో వాళ్ళు ముగ్గురు కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. షాక్ అయిపోయి ఎందుకు ఎందుకు వీడు అబద్ధం చెప్పాడు, నేను ఎంత నమ్మాను కార్తీక్ని, వాడిని నా కంపెనీకి సీఈఓని చేద్దామనుకున్నాను, కానీ వాడు అర్హతను కోల్పోయాడు. నా కోడలు ఎక్కడికి వెళ్ళిపోయిందో, నా ఇంటి మహాలక్ష్మి అని నేను ఇంత బాధపడుతూ ఉంటే కనీసం నా దగ్గర ఉంది తాతయ్య అని చెప్పడానికి కూడా వాడికి నోరు రాలేదు. అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నాడు. అటువంటి వాడిని నేను ఎప్పటికీ కూడా క్షమించను. వాడిని చాలా మంచివాడు అనుకున్నాను, కానీ వాడైతే ఏమీ మారలేదు అని చెప్పేసి అనుకుంటూ దశరథ కార్తీక్ ఫోన్ చేయి, అర్జెంటుగా రమ్మని చెప్పు ఇంటికి కార్తీక్ని దీపని అని చెప్పేసి చెప్పగానే ఇంకా దశరథ అంటూ ఉంటాడు, నాన్న ఒక్కసారి కార్తీక్ని అడగండి, ఏం జరిగిందో వాడు చెప్తాడు. వాడు ఏ పని చేసినా సరే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎటువంటి ఉపయోగం లేకుండా వాడు ఎటువంటి పని కూడా చేయడు. వాడి గురించి మీకు తెలుసు కదా నాన్న అని చెప్పగానే దశరథ నాకు అన్నీ తెలుసు, ఒకసారి నువ్వు కార్తీక్ని రమ్మను అని చెప్పేసి శివనారాయణ సీరియస్గా చెప్పగానే దశరథ కార్తీక్కి ఫోన్ చేస్తాడు. కార్తీక్, తాతయ్య నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు, ఉన్న పలానా నువ్వు బయలుదేరా నీ భార్యను తీసుకొని, ఇద్దరు కూడా 5 మినిట్స్లో మా ముందు ఉండాలి అని చెప్పేసి దశరథ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా కార్తీక్ అయితే దీపక్ చెప్తూ ఉంటాడు, దీప మీ నాన్న రమ్మన్నాడు అర్జెంట్ అంట, ఎందుకో పద, తాతయ్యకి ఏమన్నా అయిందేమో అని చాలా కంగారుగా ఉంది, పద దీప అని చెప్పేసి, అమ్మ నువ్వు చూస్తూ ఉండు అతని, నేను ఇప్పుడే వచ్చేస్తాం మేమిద్దరము, మావయ్య రమ్మన్నాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా బయలుదేరతారు. ఇంకా ఇంటికి వెళ్ళగానే చాలా సీరియస్గా ఉంటాడు శివనారాయణ చూసి కార్తీక్ భయమేస్తుంది. ఏంటి దీప, ఏంటి మరదలా, ఏంటి తాత ఎంత సీరియస్గా ఉన్నాడు, మళ్ళీ జ్యోత్స్న ఏం పెంట చేసింది, ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటుంది అని చెప్పేసి కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు. ఇంకా దీప అయితే ఏమో బావా, తాత ముఖం చేస్తుంటే నాకు కూడా చాలా భయంగా అనిపిస్తుంది, సరే వచ్చాం కదా పద ఏమైందో తెలుసుకుందాము అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. ఇంకా లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా కార్తీక్ కాలర్ పట్టుకొని శివనారాయణ నిలదీస్తూ ఉంటాడు. ఏరా కార్తీక్, నేను చనిపోయినా పర్లేదా, నేను చనిపోయినా పర్లేదు అనుకొని నాకు అబద్ధం చెప్పావా, నా కోడల్ని మీ ఇంట్లో ఉంచుకొని కనబడలేదు, ఎక్కడ ఉందో నాకు తెలియదు అని నాకు అబద్ధం ఎలా చెప్పాలనిపించిందిరా అని నిలదీయగానే ఒక్కసారిగా కార్తీక్ దీప అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఈ విషయం బయటికి ఎలా వచ్చింది, మేము చాలా సీక్రెట్గా అతను దాచిపెట్టాం కదా అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే ఇంత మోసం చేసిన మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఉండడానికి వీలేదు, నమ్మించి నన్ను మోసం చేశారు, నా ఆరోగ్యం పోతున్నా సరే నేను నా కోడల కోసం ఎంత బాధపడుతున్నారో మీరు మీ కళ్ళారా చూసి కూడా నాకు అబద్ధం చెప్పారు అంటే మీరు ఎలాంటి వాళ్ళు అనేది నాకు ఇప్పుడే బయటపడింది. ఎంతమంది ఎన్ని విధాలుగా మీ గురించి చెప్పినా సరే నేను వినలేదు, కానీ ఈరోజు నేను కళ్ళారా చూశాను కాబట్టి, ఆ వీడియో కూడా ఉంది కాబట్టి, నా కోడలు మీ ఇంట్లోనే ఉంచుకొని కూడా మీరు అబద్ధం ఆడారు కాబట్టి ఇంకా మీకు నాకు సంబంధం లేదు, నా దగ్గర నుండి మీరు వెళ్ళిపోండి, నా కళ్ళకు మీరు ఇంకా కనిపించొద్దు, నేను చనిపోయినా సరే రావద్దు అని చెప్పేసి శివనారాయణ అయితే చాలా సీరియస్గా